హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే 'అఖండ 2' సినిమా మనకు రిలీజ్ అయింది కదా. ఫస్ట్ డే కలెక్షన్‌లో అయితే నేనైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ డే కలెక్షన్‌లు ఏ విధంగా ఉందా? ఈ 'అఖండ 2' సినిమాకి వచ్చేసి నెగెటివ్ టాక్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ నెగెటివ్ టాక్ వల్ల సినిమాపై కలెక్షన్‌లు ఏమైనా తగ్గాయా? పెరిగాయా? ప్రభావం ఎంత మేరకు ఉందో దాని గురించి అయితే ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'అఖండ 2' మూవీ డే 1 వచ్చేసి దాదాపు 60 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక డే 2 వచ్చేసి నెగెటివ్ టాక్‌ను తట్టుకొని మరి ఈ సినిమా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 20,00,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్టయితే మనకైతే సమాచారం. కాస్త తగ్గిందా అయితే కొన్ని కనిపిస్తున్నాయి. ఫుల్ గ్రాస్ అయితే రాలేదు. అంచనా వచ్చేసి 20,00,00,000 వరకు మాత్రమే వచ్చింది. కొన్ని లెక్కల ప్రకారం 15,00,00,000, 20,00,00,000 మధ్యనైతే వచ్చింది. సో, ఓవరాల్‌గా 2 డేస్ కలిపి దాదాపు 80,00,00,000 వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసినట్టయితే మనకైతే సమాచారం. మరి దీన్ని బట్టి సినిమా హిట్టా? ఫ్లాపా? అనేది మనం కన్సిడర్ చేయాలంటే యాక్చువల్‌గా ఈ మూవీకొచ్చేసి ఓవరాల్‌గా బిజినెస్ ఎంత జరిగిందంటే దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 145,00,00,000 వరకు జరిగింది. సో, ఆ విధంగా ఈ మూవీ హిట్ కావాలి అనుకుంటే 150,00,00,000 షేర్ రావాలి. అలాగే దాదాపు 300,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్ అయితే చేయాల్సయితే ఉంటుంది. మరి సినిమా టాక్‌ను బట్టి ఇంతవరకు కలెక్ట్ చేస్తుందా అంటే మనమైతే చాలా కష్టం అని అయితే చెప్పవచ్చు. మరి దీనికి పాజిటివ్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ సినిమాకు పోటీగా వచ్చే సినిమాలైతే ఏవి లేవని చెప్పవచ్చు. ఒకవేళ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, దీంట్లో ఉన్న డివోషనల్ టచ్ వచ్చేసి సినిమా కలెక్షన్‌లు పెరగడానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. పోటీలో వచ్చేసి నార్త్‌లో కూడా కేవలం 'ధురంధర్' సినిమా, అలాగే హైదరాబాద్‌లోని కొన్ని సెంటర్‌లలో 'ధురంధర్' సినిమా వచ్చేసి పికప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది కొంచెం సినిమాకు నెగెటివ్‌గా అయితే అవ్వచ్చు. కానీ సినిమాలో డివోషనల్ టచ్ ఏమైనా ఫీడ్‌బ్యాక్ వచ్చి ఏమైనా సినిమా కలెక్షన్‌లు లేపుతాయన్నప్పటికీ, ఈ సినిమాలో చేసిన ఓవరాల్‌గా వచ్చిన ఆ ఫైటింగ్ స్టంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి ప్రేక్షకులకు హై ఇచ్చే విధంగా కాకుండా కేవలం ట్రోల్ మెటీరియల్‌కు యూజ్ చేసుకునే మాత్రంగానే ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. దీన్ని యాక్షన్ చూసిన తర్వాత బోయపాటి సీన్ గారికైతే దండం పెట్టాలనిపిస్తుంది. నాకైతే ఆ సినిమాలో నాది తలకాయతో నా దిష్టి తీస్తాడు చూడండి. దాని గురించి మనం చెప్పకూడదు. సో, ఈ విధంగా సినిమా తీస్తే కాస్త నెగెటివ్ టాక్ అయితే ఉంది. మరి సినిమా నెగెటివ్ టాక్‌ని తట్టుకొని 350,00,00,000 గ్రాస్ కలెక్షన్ యొక్క టార్గెట్‌ని ఫీజ్ చేసి 300,00,00,000 యొక్క గ్రాస్ కలెక్ట్ చేస్తేనే సినిమా వచ్చేసి హిట్ స్టేటస్‌ని దక్కించుకుంటుంది. సో, మీరేమనుకుంటున్నారు? ఈ సినిమాలో వచ్చే బాలకృష్ణ గారి సినిమా వచ్చేసి 300,00,00,000 యొక్క గ్రాస్ కలెక్ట్ చేసి హిట్ అవుతుందా? లేకుంటే 340,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి సంక్రాంతికి వస్తున్న సినిమా యొక్క గ్రాస్ కలెక్షన్‌ను బీట్ చేసి సీనియర్ హీరోలో వచ్చేసి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్‌ను టార్గెట్ ఫిక్స్ చేసి తను సీనియర్‌లో నంబర్ 1లో బాలకృష్ణ గారు అవుతారని నిరూపించుకుంటారా? లేకుంటే ఈ ఇయర్ వచ్చేసి టాలీవుడ్‌లో వచ్చేసి హైయెస్ట్ గ్రాసర్‌గా ఉన్న 'ఓజీ' మూవీ యొక్క కలెక్షన్‌లో 360,00,00,000 కలెక్షన్‌ల దాటి బాలకృష్ణ గారు ఈ ఇయర్ వచ్చేసి టాప్ 1 మూవీగా 'అఖండ' సినిమాలను నిలబెట్టగలరా అని మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి. కాబట్టి మీరు తెలియజేయాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో వచ్చేసి కామెంట్ చేయండి. ప్లీజ్. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకొచ్చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్.